మనం నేర్చుకోబోయేటువంటి బైబిల్ పాఠం కష్టపడతావా సుఖపడతావా? కష్టపడతావా సుఖపడతావా? దేవుని యొక్క వాక్యము మరి వీటి యొక్క విలువ మరి ఏంటి, మరి ఎలా ఉంది అనేది మనకు తెలుసు. భక్తుల మాటల ద్వారా మనం విన్నాం. దేవుని యొక్క మాట లేదా దేవుని యొక్క వాక్యము బంగారు కంటే మేలి బంగారు కంటే కోరదైనది, తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనదని మరి భక్తులు బైబిల్లో దేవుడు వ్రాయించినటువంటి మాటలను గూర్చి చెప్పడం జరిగింది. అంత గొప్పవా, అంత విలువైనవా అంటే విలువైనవి. ఆయన తన పిల్లల విషయమై కోరుకునేది ఒకటే, మీరు నా మాట వినండి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. అంతే, ఆయన్ను మనం కోరేది మొదటిగా ఒకటే, మీరు నా మాట వినండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నాం పిల్లలు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. ఇదిగో నేను చెప్పిన మాటలు మీకు చెబుతూ ఉంటారు, ఇవి నా మాటలే. మీరు ఏం చేయాలంటే నా మాటలను మీరు ఆలకించాలి. మీరు ఎన్నెన్నో వింటారు, అయితే మీరు నా మాట వినండి. మీరు నా పిల్లలు కాబట్టి నా మాట మీరు వినండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన యొక్క మాట వినడం వలన అసలు ఏంటి ఉపయోగం? మనకు ఏం మేలు కలుగుతుంది? మనం మన జీవితంలో ఒక మంచి సన్మార్గంలోకి మనం నడవడానికి అవకాశం కలుగుతుంది. సన్మార్గంలోకి వెళ్తాం. ఒక మార్గంలో ఉన్నటువంటి మనం, ఒక త్రోవలో వెళ్ళే మనము మన జీవ మార్గంలోకి నడుచుకోవడానికి, మన ఒక నెమ్మదికరమైనటువంటి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకు ఆయన మాట విన్నారు. మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం, రోడ్డు మార్గ మధ్యంలో ఒక పనులు జరుగుతూ ఉన్నప్పుడు మరి రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బోర్డు పెడతారు, టేక్ డైవర్షన్. ముందర నిర్మాణం జరుగుతూ ఉంది, రోడ్డు అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ మార్గం ఇక్కడ సరైన విధంగా లేదు, ఒకసారి ఆ రూట్ తీసుకోండి అని రాయబడి ఉంటారు. ఆ బోర్డు చూసిన తర్వాత ఏం చేయాలి? మనం వాళ్ళు చెప్పినట్టుగా డైవర్షన్కి వెళ్ళిపోవాల్సిందే, సైడ్కి వెళ్ళిపోవాల్సిందే. లేదు ఎంతో దూరం నేను ప్రయాణం చేసి వస్తా ఉన్నాను, మీ మాట నేను వినాలి అనుకుంటే ఇక మనం వెళ్ళేది ప్రమాదంలోకి, మన గమ్యస్థానాన్ని మనం చేరుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే మనుషులు చెప్పినటువంటి ఆజ్ఞలు కూడా, మాటలు కూడా కొన్నిసార్లు వినడం వల్ల ఉత్తమమే, వినకపోతే నష్టాలు ఉన్నాయి. దేవుని యొక్క మాటలు ఆయన వినమని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట మనం వింటే మన మేలుకరం, మన యొక్క జీవితానికి చాలా ఉపయోగకరం. ఈరోజు విన్నాం, దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఆయన యొక్క వాక్యం ద్వారా మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు, కష్టపడతావా సుఖపడతావా? ఇది ఆయన మనకు వేసే ప్రశ్న. తర్వాత వివరణ కూడా దేవుడు ఇచ్చేది కూడా మనం ఆ ఇచ్చిన వివరణ మనం తెలుసుకున్నాం, దాని ప్రకారంగా మనం వెళ్తాం. ఈ ప్రశ్నలు ఎవరైనా అడిగితే మీరు కష్టపడతావా సుఖపడతావా అంటే అందరి వరకు ఒకటే, నేను సుఖపడతాను. కష్టం ఎవరు కోరుకుంటారు? సుఖమే కోరుకుంటారు. సంపాదించే విషయంలో కూడా మరి కష్టపడి సంపాదించాలన్నటువంటి ఆలోచన కంటే సులభమైనటువంటి మార్గాలలో ఏదైనా వచ్చేది ఉంటే చెప్పండి బ్రదర్ అని అడుగుతారు. కష్టపడకుండా రావాలి,
మరి మనుషులు కోరుకునే మనుషుల యొక్క నైజం ఇది. అదేవిధంగా చూస్తే మరి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా అమ్మాయి తరపున వాళ్ళు తల్లిదండ్రులు ఆలోచించే విషయం, ఈ అమ్మాయికి చక్కటి సంబంధం తీసుకురావాలి. వెళ్ళిన తర్వాత అత్తగారికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? సుఖపడాలి. అక్కడికి వెళ్ళిపోయి అన్నీ బాధపడుతూ ఉండడం వద్దు మనకు. అలాంటి సంబంధం వద్దు మనకు. మంచి సంబంధం, వెళ్ళిన తర్వాత సుఖపడే విధంగా అలాంటి మంచి సంబంధం. తమ పిల్లల విషయమే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అంటే కష్టపడకుండా సుఖంగా ఉండాలి మా పాప. మనుషుల నైజము ఆలోచన అంతా కష్టపడాలి, మామూలుగా సుఖపడాలంటే. కానీ కష్టపడకుండానే సుఖపడాలనే ఆలోచన ఉంది. అలా ఆలోచనలో ఉండాలి. సులభమైన మార్గంలో వెళ్ళాలనేటువంటి త్రోవలో వెళ్తారు. కానీ దేవుడు మనందరినీ పెట్టాడు. కష్టపడతావా, సుఖపడతావా? ప్రియమైన దేవుని పిల్లారా, యూనివర్సల్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆ నియమం ప్రకారం ఆలోచిస్తే అది ఆత్మీయంగా కావచ్చు, లేదా భూ సంబంధమైనటువంటి ఆలోచన ప్రకారమే మనం ఆలోచిస్తే కష్టపడితేనే కానీ రేపొద్దున సుఖపడలేదు. ఇప్పుడు మనం సుఖపడ్డాం అనుకో, తర్వాత మనం కష్టాలకు వెళ్ళిపోతాం. ఇది భూ సంబంధమైన విధంగా ఆలోచించినా ఈ సుడులు అవుతుంది, దైవిక సంబంధమైనటువంటి విషయాలు ఆలోచించినా మనకు అది సుడులు అవుతుంది. అంటే కష్టపడితే తర్వాత సుఖపడతాం, సుఖపడితే తర్వాత కష్టపడతాం. ఈరోజు ఈ శీఘ్రకాలంలో, ఈ భూ సంబంధమైన ఈ కాలంలో మనుషులు సుఖపడడం కోసము కష్టపడతారు. ఉదాహరణకు రోజు తినేటువంటి ఫుడ్ కాకుండా, ఆహారం కాకుండా స్పెషల్గా మనం తినాలని ఆలోచన చేశాం. బంధువులు వచ్చారు, చాలామంది ఇంట్లో గుంపుగా ఉన్నారు, అందరికీ బిర్యానీ చేసి పెట్టాలి. ఈ ప్లాన్ అనుకున్నాం, అందరూ కోరుకున్నారు బిర్యానీ వాళ్ళకి చేసి పెట్టామా అన్నారు. అందరి కోసం చేయాలంటే ముందుగా ఉదయం నుండి ప్రిపరేషన్ మొదలవుతుంది. ఆ రోజే మటన్ లేదా చికెన్ తీసుకురావడం, దాని తగినటువంటి మరి అల్లము, కొత్తిమీర తీసుకుని వచ్చి దాన్ని గ్రైండ్ చేసి ఒక ముద్ద పెట్టుకోవడము, తర్వాత కొబ్బరి ఇదంతా ఒక ముద్ద చేసి పెట్టడము, మసాలా రెడీ చేసి పెట్టడము, మొదలుపెట్టి ఎప్పుడైపోతామంట మధ్యాహ్నం రెడీ అవుతారు. ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ అందరూ రకరకాల కోరుకుంటారు కాబట్టి వాళ్ళు రెడీ చేయాలంటే 3 గంటల సమయం మనకు భోజనం. మనకి ఎప్పుడో ఉదయం వేసినప్పుడు నుండి మొదలుపెట్టే తప్ప, అన్నీ రెడీ చేసుకుంటే తప్ప మధ్యాహ్నం 2, 3 అంటే సుమారు 8 గంటల టైం పట్టింది. 6 నుండి 12 వరకు ఒక 6 గంటలు, ఒకవేళ 3 గంటలు తిన్నామంటే ఒక 3 గంటలు, 9 గంటలు కష్టం. 9 గంటలు కష్టపడ్డాం. పోనీ 9 గంటలు కష్టపడ్డాం కదా, కనీసం ఒక 2 గంటలే సరే నిదానం తినుకుంటా ఉందామని ఆలోచన చేస్తారంటే ఎవరు చేయరు. ఒక అర్ధ గంటలో తినేస్తారు. మహా అయితే గంట అందరు కూర్చుంది. ఎంతో కష్టపడితే కొద్దిసేపు సుఖం అయిపోయింది. కష్టపడితే సుఖం, కష్టం ఎక్కువగా ఉంది, సుఖం చూస్తే కొద్ది నిమిషాలు అయిపోయింది. ప్రియమైన దేవుని ప్రణాళిక, కష్టం ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు ఆలోచించిన విషయం ఏంటంటే కష్టం ఎక్కువగా ఉంది, తక్కువ సుఖపడతా ఉన్నాం. తక్కువగా సుఖపడేటువంటి ఈ జీవిత కాలంలో చిన్న సుఖాలకి ఎంతో కష్టపడతా ఉన్నాం. అదే విధంగా చూస్తే పెళ్లి విషయంలో కూడా మరి తొలి సూపులో మరి పెళ్లికి సిద్ధం అవుతూ ఉంటారు. పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు ఒకరోజు చూసిన తర్వాత సంతోషంగా మరి ఆనందంగా ఉంటుంది. పిలుచులు వేసి జీవితం అంతా ఇలాగే ఉంటారేమో, సంతోషకరంగా ఉంటారేమో అనుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత 1 సంవత్సరం బాగుంటారు, తర్వాత ఉంటుంది పిల్లలు. వారికి కావాల్సిన అన్ని తీసుకురావడం, అడిగి తీసుకురావడం, ఎన్నో ఆర్డర్లు, పిల్లలు, వారి చదువులు, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు. ఈ జీవితంలో అనుభవించిన వాళ్ళు చెప్తారు. సముద్రానైనా ఈదొచ్చు కానీ ఈ సంసారాన్ని ఈదలేం బ్రదర్. సుఖం ఉంది కానీ కష్టం ఎక్కువగా ఉంది అని వాళ్ళు చెప్తారు. అదేవిధంగా మరి కుటుంబ పోషణ కోసం సంపాదించాలి. మరి జీతగాళ్ళకు నెల రోజు సంపాదించాలి.
నెల రోజు సంపాదించాలి. నెల రోజు సంపాదించిన తర్వాత శాలరీ వచ్చి పడుతుంది అకౌంట్. అలా అకౌంట్లో పడగానే అది ఎంతకాలం ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? 30 రోజులు కష్టపడితే వచ్చింది జీతం. అది కనీసం 5 రోజులైనా ఉంటుందంటే అకౌంట్ 5 రోజులు కూడా ఉంటుంది. వచ్చినంత కూడా ఏమైనా ఆ ఖర్చులకు ఈ ఖర్చులకు మరి ఇలా రకరకాలుగా 30 రోజులు కష్టపడితే వచ్చిన జీవితము కనీసం 3 రోజులు కూడా ఉండదు. ఎక్కువ కష్టం 3 రోజులు ఆనందించాం, ఆ లోపే మనకు దిగులు నెక్స్ట్ తర్వాత నెల గురించి. ఇక భూమి మీద ఉన్నటువంటి మనుషులు మరి పేదవారిగా ఉన్నవారు ధనవంతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా బ్రతికుంటే బాగుంది కదా, ప్రతిరోజు సుఖపడేవాడిని కదా, ఈ బాధ ఏంటి నాకు అని అనుకుంటా ఉంటారు. అంటే ఇలా పేదవాళ్ళు ధనవంతుల గురించి ఆలోచిస్తారు, ఆ ధనవంతులు ఈ పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఏసీలో ఉండి ఈ బిజినెస్లో ఉండి నాకు ఇరుగ్గా చికాకు అనిపిస్తూ ఉంది, వాళ్ళు చూడు ఎలా ఉంటారు అని వాళ్ళు మన వైపు ఆలోచిస్తూ ఉంటారు. పేదవాళ్ళు ధనవంతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ ఉంటే బాగుండు. ధనవంతులు పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళు తినగానే సుఖవంతంగా నిద్రిస్తూ ఉన్నారు, గురగబెట్టి నిద్రిస్తూ ఉన్నారు, నాకు అలా సరిగా నిద్ర పట్టలేదే ఈ బిజినెస్ లైఫ్లో అని వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు ఆలోచన పడిపోతారు, వాళ్ళ లైఫే బాగుంది, వాళ్ళ లైఫే బాగుంది, నా లైఫ్ బాగుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు అవి చెప్పిన విషయాలన్నీ ఏంటంటే ఈ భూమి మీద భూ సంబంధమైనటువంటి ఈ జీవితంలో సుఖపడాలంటే కష్టం చాలా ఉంది. కష్టపడితే కానీ సుఖం. సరే బ్రదర్, ఎంతో బాగానే ఉంది, జీవితం ఒకసారే, నేను సుఖపడతానుగా, ఈ కష్టం వద్దు నాకేమవుతుందని ఒకవేళ సుఖపడాలని ఆలోచనకి వెళ్ళిపోతే ఇదిగో యవ్వన ప్రాయం, నేను సుఖిస్తాను, నా లైఫ్ నాదే, నా జీవితం నాదే అని ఒకవేళ అలా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. అలాంటి వారికి, అలాంటి ఆలోచన ఉన్న వారికి దేవుడు చెప్పిన మాట ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తింపు. అయితే ఈ మాటలు ఎలా ఉన్నాయి? నీ ఇష్టం సుఖపడు, సంతోషించు. బాగా మనల్ని ఎలా ఉన్నాయంటే ఆనందించే విధంగా ఉన్నాయి. పొంగిపోయే లోపే తర్వాత దేవుడు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. పర్మిషన్ ఇచ్చినట్టే ఉంది, తర్వాత పర్మిషన్ ఇవ్వనట్టే ఉంది. పొంగిపోయే విధంగా ఉంది, తర్వాత కూలిపోయే విధంగా ఉంది. సంతోషపడాలనేటువంటి ఆలోచన ఉన్న వారికి సంతోషపడు అన్నట్టుగా ఉంది. కానీ చివరికి వెళ్ళిపోతే సంతోషపడకు. నువ్వు సంతోషపడ్డావో అయితే వాటన్నింటికి, ఆ కాలం అంతటికి నువ్వు లెక్క చెప్పాలి. జ్ఞాపకం పెట్టుకో, మర్చిపోకు. దేవుడు ఇలా చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఈ జీవితకాలంలో ఈ భూమి మీద సుఖపడుతూ ఉన్నప్పుడు నేను లెక్క అడుగుతాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే సుఖాలు లేవా? అన్ని బాధలేనా? తర్వాత దేవుడు ఏమో పక్షపాత కాదు. ఈ భూమి మీద ఈ జీవితకాలంలో సుఖములు ఉన్నాయి, కష్టము ఉన్నాయి. అందుకే దేవుడు చెప్పిన మాట ఒకసారి మనం చూద్దాం. ఏ ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత
తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమందు యేషించుము. తాము చనిపోయిన తర్వాత నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖమును జతపరిచి ఉన్నాడు. ఈ మనుష్యులు చనిపోయిన తర్వాత తెలుసుకోవాలని కాదు, చనిపోయిన తర్వాత నరులు తెలుసుకొనకుండునట్లు. చనిపోయిన తర్వాత కాదు, చనిపోక ముందే తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత తెలుసుకోనుకున్నట్లు అంటే చనిపోక ముందే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం ప్రభువా? చనిపోక ముందే మేము తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత సుఖం ఉందని, చనిపోయిన తర్వాత ఒక దుఃఖం ఉందని, ఆ రెండు ఉన్నాయని మాకు ఎలా తెలుస్తుంది? మీరు ముందుగానే తెలుసుకోవాలి, చనిపోయిన తర్వాత కాదు. చనిపోయిన తర్వాత తెలుసుకోనుకున్నట్లు ముందుగానే దేవుడు ఈ భూమి మీద ఉండగానే ఏం చేశాడు? దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. జత చేశాడు. ఇక్కడే సుఖం ఉంది, దుఃఖం ఇక్కడే పెట్టేశాడు. రూపాయి నాణ్యంకు అటువైపు ఇటువైపు బొమ్మ పరుస్తున్నట్టుగా సుఖ దుఃఖము దేవుడు పెట్టేశాడు. ఈ జీవితకాలంలో ఈ భూమి మీదనే కష్టపడితే కానీ, ఎంతో కష్టపడితే కొద్దిగా సుఖం, పూర్తిగా సుఖపడేస్తే ఎంజాయ్ లైఫ్గా ఉంటే తర్వాత జీవితంలో భూమి మీద ఉండగానే తర్వాత సమస్యలకు వెళ్ళిపోతాడు. దేవుడు కూడా లెక్క అడుగుతానంటా ఉన్నాడు. రెండు మన కళ్ళ ముందర పెట్టేశాడు. రెండు మన కళ్ళ ముందర పెట్టేశాడు. అయితే ఇవి ఎందుకు పెట్టేశాడు? ఇవి ఎందుకు పెట్టాడంటే ఈ భూమి మీద ఇదే ఇప్పుడు ఎలా సుఖం అనిపిస్తా ఉన్నావో ఈ కొద్ది కాలంలో సుఖవంతమైన జీవితం ఉంది, అది నీకు తెలియాలని. ఇప్పుడు ఎలా కష్టపడతా ఉన్నావో, కష్టాలు ఉన్నాయని అనుకుంటా ఉన్నావో, అతి కష్టం ఉంది తర్వాత ఈ జీవితం ముగిసిన తర్వాత. అంటే బైబిల్ భాషలో మనం వెళ్ళిపోతే, దైవ సంబంధమైనటువంటి ఈ యొక్క ఆలోచన మనం వెళ్ళిపోతే, అంటే ఈ జీవితం ముగిసిన తర్వాత సుఖం ఉందని, ఈ జీవితం తర్వాత కష్టం ఉందని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ భూమి మీద మన జీవితంలో సుఖ దుఃఖము జతపరిచి రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి, కలిపి ఉన్నాయి. జీవితంలో సుఖాలు ఉన్నాయి, కష్టాలు, బాధలు ఉన్నాయి. అయితే చనిపోయిన తర్వాత ఈ సుఖ దుఃఖములు ఏమైపోతాయంటే మనకు విడిపోతాయి. ఉంటే సుఖమే, లేదా ఉంటే దుఃఖమే. ఉంటే సుఖంలోకి వెళ్ళిపోతాము, స్వర్గంలోకి వెళ్ళిపోవాలి, లేదా శాశ్వతంగా నువ్వు నరకంలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎందుకు పెట్టామంటే అక్కడ రెండు ఉన్నాయి. అవి మీకు తెలియాలి, ఇప్పుడే తెలియాలి, చనిపోక ముందే తెలియాలి. అదే స్వర్గము, నరకం. నీతిమంతులకు స్వర్గం, అనీతిమంతులకు నరకం. దేవుని యొక్క వాక్యముకు లోబడే వారికి స్వర్గం, లోబడిన వారికి నరకం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక రెండు పెట్టేశాడు. అయితే బైబిల్లో ఒక సందర్భం దగ్గర మనం వెళ్ళిపోతే, భూమి మీద తమ జీవిత కాలంలో కష్టపడిన వారు ఉన్నారు. అయితే ఈ జీవితం ముగిసిన తర్వాత సుఖానికి వెళ్ళిపోయారు. ఈ భూమి మీద సుఖపడ్డాడు, తర్వాత నష్టాలకు వెళ్ళిపోయాడు, కష్టంలోకి వెళ్ళిపోయాడు. మనకు తెలుసు సందర్భం. లూకా సువార్త 16వ అధ్యాయం ఉంది. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక లాజరు ఉన్నాడు. ధనవంతుడు బహుగా సుఖపడేవాడు, లాజరు దరిద్రుడు, కష్టం అనుభవించాడు. ఒకరోజు వచ్చింది, లాజరు చనిపోయాడు, తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ఈ ధనవంతుడు భూమి మీద బహుగా సుఖపడ్డాడు కదా. భూమి మీద బహుగా సుఖపడినటువంటి ఇతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతని యొక్క స్టేటస్ ఏంటి తర్వాత అది మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం. తండ్రివైన అబ్రహామా, లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాను.
భూమి మీద బహుగా సుఖపడినటువంటి వాడు. 19వ వచనం చూడండి. 19వ వచనం ధనవంతుడు ఎలా ఉన్నాడు చివరిలో, 19వ వచనంలో చివరిలో చూడండి అది పరిస్థితి ఎలా ఉంటుంది. ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. ధనవంతుడు భూమి మీద ప్రతిదినము సుఖపడుచుండేవాడు. అయితే భూమి మీద ఉన్న జీవితకాలం ముగిసిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత పరిస్థితి, భూమి మీద సుఖపడ్డాడు, తర్వాత వెళ్ళిపోతే ఏమైపోయింది? యాతన, బాధలోకి వెళ్ళిపోయాడు. అడుగుతా ఉన్నాడు, వేలి కొనలో వచ్చేటువంటి ఆ నీటి చుక్క చాలు, దానికోసం అడుగుతా ఉన్నాడు, కేకలు వేసి చెప్తా ఉన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటా ఉన్నాం, ఒకప్పుడు ఎంత గొప్ప బ్రతుకు బతికాడు, ఇప్పుడు ఇలా అయిపోయాడు. ఈ ధనవంతుడు గొప్పగా బతికాడు, భూమి మీద సుఖము బహుగా సుఖపడేవాడు, బహుగా సుఖపడ్డాడు. ఇలాంటి స్టేటస్ లో భూమి మీద బతికి సుఖపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగ్నిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తర్వాత ఆయన అబ్రహాం మాట్లాడిన మాటల్లో 25వ మాట కూడా చదువుకుంటాం. 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. నువ్వు సుఖపడ్డావు. కష్టపడతావా? సుఖపడతావా? సుఖపడతావా? అయితే తర్వాత ఉంది అతి కష్టం, వేదన, యాతన. భూమి మీద కష్టపడతావా? దేవుని కోసం నెమ్మది ఉంది, మేలు ఉంది, శాంతికరమైనటువంటి ప్రదేశం కింద వెళ్ళిపోతావు. ఏది కాదు, భూమి మీద రెండు ఉన్నాయి నీ జీవితంలో. ఈ జీవితం ముగిసిన తర్వాత ఆ రెండు విడిపోతాయి. అవి నీకు దక్కాలంటే, స్వర్గం నీకు రావాలంటే భూమి మీద నువ్వు కష్టపడాలి. నరకం నీకు రావాలంటే నువ్వు ఏ కష్టం అవసరం లేదు, సుఖపడు, వెళ్ళిపోతావు. ఈ రెండు మనం మొదలు పెట్టాడు. కష్టపడతావా? సుఖపడతావా? ఓకే, బాగానే ఉంది. మరి భూమి మీద కష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? సుఖంలోకి పోయిన వాళ్ళు ప్రశ్న వస్తారు. భూమి మీద కష్టపడాలి, కష్టపడితే సుఖంగా వెళ్ళిపోతావు అంటా ఉన్నారు. కష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? కొంతమందిని చూపిస్తే నేను కూడా వాళ్ళలాగా ఉంటానని మనం అడుగుతాం. చూద్దాం. భూమి మీద దేవుడి కోసం, దేవుడి యొక్క వాక్యం నిమిత్తము, ఆత్మల రక్షణ నిమిత్తము కష్టపడిన వాళ్ళు ఎందరో భక్తులు తమ జీవితాల్లో కష్టపడ్డారు. నెమ్మది పొందే చోటికి వెళ్ళడానికి తమ జీవితాలు ముగించుకుని వెళ్ళిపోయారు. కొన్ని సందర్భాలు చూద్దాం. అపోస్తుల గురించి ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయుల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని ఎవరిని? అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అపోస్తలులు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకెళ్లేవారు, దేవుని పక్షాన ఉండేవాళ్ళు. ఈ అపోస్తలు 12 మందిని ఒకరిని కూడా కాదు, మొత్తం అందరినీ 12 మంది పట్టుకున్నారు. బలాత్కారంగా వస్తారు, అలా ఈడ్చుకొని పోయినట్టుగా బలాత్కారంగా పట్టుకొని చెరసాలలో ఉంచారు. బయటికి రానికి లేదు. సమాజానికి దేవుని మాట చెప్పాలి. వీళ్ళైతే బందికానంలోకి వెళ్ళిపోయారు. దేవుడు తన దూతను పంపించి సహాయం చేయించాడు. వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఇదిగో మీరు దేవాలయంలో ప్రకటించండి అని వెళ్ళిపోయారు, ప్రకటిస్తూ ఉన్నారు. తర్వాత ఉదయం చూస్తే వీళ్ళు లేరు. తీసుకురాకుండా ఎక్కడన్నా వీళ్ళు సమాజం మధ్యలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కదా. ఇప్పుడైతే బలవంతంగా తీసుకురాకండి, నెమ్మదిగా పిలుచుకుంటారు. ఎందుకంటే మీరు బలవంతం చేసుకొని వస్తే చుట్టూ వాళ్ళు కొడతారు. నయంగా తీసుకొని వచ్చారు. అప్పుడు అడుగుతూ ఉన్నారు, ఇంతకుముందు కూడా మీరు చెప్పారు వాక్యం, మీకు చెప్పాలని చెప్పారు, మీకు చెప్పలేదా? ఆజ్ఞాపించలేదా? మళ్ళీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? చనిపోయినాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడని, ఆయన మేమని, ఆ హత్య మావేదీయం చేస్తూ ఉన్నారు. యేసు గురించి అడుగుతూ ఉన్నారు. బాధలు పెట్టే విధంగా వీళ్ళను చేయడానికి ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఇంకా ఏ ఆలోచించారో చూడండి. 33వ చూడండి. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు?
వాని మాట విని వారు ఈ మాట విని అత్యాగ్రహం అత్యాగ్రహం చేసుకొని వీరిని చంపను సంపాదించక ఈ 12 మందిని కూడా చంపేయాలి. ఇది వాళ్ళ ప్లాన్ వచ్చేసింది. అపోస్తులను చంపేసినారు. అయితే దేవుడు సహాయం జరిగింది. ఒక ఆయనను గమనీయులైనటువంటి ఒక ధర్మశాస్త్రోపదేశకుని దేవుడు లేపి, సరే వాళ్ళు బోధ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ బోధ ఏదో వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇది దేవుని యొక్క సంకల్పం అయితే వాళ్ళు దాన్ని మీరు అడ్డుకోలేరు. ఒకవేళ దేవుడి సంకల్పం కాదో వాళ్ళే ఒక రోజు వాళ్ళే నశించిపోతారు అని మరి చెబితే ఆ మాటలకు ఆ పెద్ద మనిషికి మాట లోబడి సరే అని వాళ్ళు ఏం చేశారు చూడండి. తర్వాత మనం చూద్దాం. ఆ వర్షం మనకు కావాలి. ఇప్పుడు సమస్త ప్రజలు 40 వర్షం ఒక పెద్ద ఆయన అడ్డుకొని గమనీయమైనటువంటి ఒక ఆయన చెబితే వారు అతని మాటకు సమ్మతించి చంపకుండా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, చంపకుండా ఏం చేస్తా ఉన్నారు, వారు అతని మాటకు సంబంధించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి చంపాలనుకున్న వాళ్ళు ఇప్పుడు తగ్గారు. ఒక ఆయన అడ్డుకొని చెప్పాడు, సరే కొడదాం, కొట్టి చెప్తాం అంటే. అపోస్తలులు దేవుని వాక్యం కోసం వెళ్ళిపోయినప్పుడు వారికి ఏం జరిగింది? కొట్టారు. నిజంగా దైవ సేవకులు పిలుచుకొని పోయి కొట్టారంటే అసలు ఎలా ఉంటుంది? మా భాషనే కొట్టారు, ఆయనకెంత అయిపోతే మా పరిస్థితి ఏంటి? ఇలాంటి ఆలోచన వెళ్ళిపోదా లేదా? ఏ తప్పు చేశాడు, ఏ పాపం చేశాడు? అసలు దేవుని కార్యం అయితే అసలు దేవుడు సహాయం చేసి కాపాడచ్చు కదా. ఇలాంటి ఆలోచన వెళ్ళిపోతారు. 12 మంది కొట్టారు. అపోస్తలులను కొట్టినప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు చూడండి. 41వ వచనం, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటికి వెళ్ళిపోయి సంతోషంతో చేశారు. వీరికి వచ్చింది కష్టమా సుఖమా? వీరికి కష్టం వచ్చిందా సుఖం వచ్చిందా? 12 మందికి దేవుని యొక్క వాక్యం తీసుకుపోయినందుకు చేసాలు వేశారు. తర్వాత బయటికి దేవుడు తీసుకొచ్చినా కానీ మళ్ళీ వీళ్ళు నిలబెట్టి సంపాదన డిసైడ్ అయిపోతే తగ్గేసి మొత్తాన్ని కొట్టేశారు. వీళ్ళకి వచ్చింది కష్టమే, సావులకి వెళ్ళిపోయారు, తర్వాత కొట్టించుకున్నారు, అవమానంతో చేశారు. బయటికి మనల్ని కొడితే అసలు బయటికి వస్తామా ఊరంతా? చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారు ఆయన కొట్టారంట, ఇది వెళ్ళిపోతే అందరికి వెళ్ళిపోతారు, వీళ్ళంతా కొట్టారు 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 అని నువ్వు బయటికి వచ్చి అడుగుతారు కొట్టారు కదా వాళ్ళని. అవమానం. ఇది అవమానాన్ని దిగమింగుకొని దేవుని నామం కోసం మేము అవమానపడినా ఒకటే. ఇది సంతోషంతో బయటకు చేశారు. ఎందుకు ఈ సంతోషపడతా ఉన్నారంటే ఇక్కడ మేము కష్టపడినా అవమానించబడినా కానీ తర్వాత ఉంది సుఖం, అసలైన సుఖం, అది మాకు కావాలి. దానికోసం వీళ్ళు అంత నిర్ణయం తీసుకున్నారు, అంత స్ట్రాంగ్ అయ్యారు. అపోస్తలులు ఏం చేశారు? కొట్టారు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, కొట్టారు. 12 మంది కొట్టేశారు. తర్వాత పౌలు ఉన్నాడు, అన్ని జనులు అపోస్తలులు కానీ ఇంకొక పౌలు ఉన్నాడు. మరి ఆయన పరిస్థితి ఏంటి? తర్వాత ఆయన కూడా కొట్టేశారు. చూద్దాం బికాస్ ఇక్కడే అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యము 16వ అధ్యాయం ఒకసారి 19 కూడా చదువుకుందాం. 19వ వచనం. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ విషయం ఏంటంటే ఒక ప్రాంతానికి వెళ్తాడు, పిలిపి ప్రాంతానికి పౌలు గారు సువార్తకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక పుతోను అనేటువంటి ఒక దయ్యం పట్టిన ఒక ఆమె ఉంటారు. ఆమె సోది చెప్తా ఉంటారు. ఈ సోది చెప్పేటప్పుడు ఆమె నడిపించే వాళ్ళు ఉంటారు కదా, వచ్చిన వాళ్ళు డబ్బు ఇస్తూ ఉంటారు, ఈ డబ్బు తీసుకునేవాళ్ళు వాళ్ళు. ఒకరోజు మరి పౌలు వీరు వచ్చినప్పుడు దైవ సేవకులు ఈ దయ్యం పట్టిన ఆమె వెంటబడి వీరు దేవుని దాసులు, వీళ్ళు దేవుని మాట చెప్తారు, మీకు వీరి మాట వినండి అని రోజు చెప్తా ఉంటారు. పౌలుకు చిరాకైంది, ఇది వెళ్ళిపో అంటాడు. దయమా వెళ్ళిపో, ఈ మిమ్మల్ని ఏది రోజు మీ నసాన్ని ఆ దయాన్ని లోపడతాడు. దయం పోయేసరికి ఆ చిన్నది బాగుపడతాడు. ఈ దయం పట్టినప్పుడు మనకు బాగా డబ్బులు వచ్చేది, సోది చెప్తా ఉంటే మనం లాభసారం పోయిందని ఇక ఇదంతా ఎందుకు జరిగింది? ఈ దయ వదిలిపట్టింది ఎవరు ముందు వెతికారు, పౌలును పట్టాడు.
ఇంకా దేశాలు పౌలు జరిగిన పరిస్థితి ఇప్పుడు చూద్దాం 19వ వచనం. ఆమె యజమానులు ఆమె యజమానులు తమ తమ లాభసాధన లాభసాధం చూచి పోయేదని చూసి పౌలును శీలను పట్టుకొని పౌలును శీలను, ఎందుకంటే పౌలుతో పాటు శీల ఉన్నాడు, ఇది రెండో ప్రయాణం, పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోకి అధికారుల యుద్ధకి ఏం చేశారు? పిలుచుకొని కాదు, ఈడ్చుకొని పోయి వస్తావా? పిల్లలు పడిపోరు, పోతావా పోవా? 10 మంది, ఇంకా 10 మంది పిల్లలు పిలిపించి ఎత్తుకొని పంపిస్తాం. అలా ఈడ్చుకొని పోయారు ఎవరిని? దైవసేవుడుగా దేవుని మాట చెప్పడానికి ఆయన వస్తే, ఎక్కడో ఒక ప్రాంతంలో అంటే ఒక ప్రాంతానికి ఆయన దేవుని మాట తన హృదయంలో మరి పెట్టుకొని చెప్పాలి, అనేకులు కాపాడాలి. ఈయన వస్తే వచ్చినటువంటి ఈయన జరిగిన అవమానం ఏంటంటే ఈడ్చుకొని పోయారు. ఇలా ఈడ్చుకొని పోయి తర్వాత చూడండి ఏం చేశారు? 22వ వచనం. అప్పుడు జనసమూహం వారి మీదికి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. ఇక్కడ ఈడ్చుకోవడం జరిగింది, బెత్తంతో కొట్టడం జరిగింది. వీళ్ళు కూడా చెరసాలకి వెళ్ళిపోయారు. ఇది రెండవ ప్రయాణంలో. ఆల్రెడీ మొదటి ప్రయాణం కూడా జరిగింది. నేను యాక్చువల్ అది చెప్పి వెళ్దాం అనుకున్నాను. సరే, మొదటి ప్రయాణంలో జరిగిన సంఘటనకి వెళ్ళిపోదాం. సరే, ఎన్నిక వెళ్దాం. ఇదే సంఘంలో 14వ అధ్యాయం పౌలు గారు సువార్త వెళ్ళిన మొదటి ప్రయాణంలో జరిగిన సంఘటన. ఎక్కడికి వెళ్తా అంటే లుస్త్రాకి వెళ్తాడు. ఈ లుస్త్రా పట్టణంలోకి వెళ్ళి సువార్త పట్టించినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కొంతమంది మిగిలిన ప్రాంతంలో కొంతమంది యూదులు వచ్చారు. వచ్చి ఉన్నవారందరినీ రేపారు, ప్రజల మనసును చెడగొట్టారు. ఆ ప్రజల కోపంతో రగిలిపోయారు. ఆ ప్రజలు వీళ్ళందరూ రేపి ఏం చేస్తా ఉన్నారో చూడండి. 19వ వచనం. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయం 19వ వచనం. అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని పట్టుకొని అనుకుని పట్టణ వెలుపలికి ఈడ్చి ఇతన్ని కూడా ఏం జరిగింది? ఈడ్చేశారు, రాళ్ళతో కొట్టారు. ఒక రాయిలో కొడితేనే ఎలా ఉంటారు? రాళ్ళు విసిరి కొట్టి 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 ఆ కొట్టే దెబ్బలకు ఆయన తప్పించుకొని కొడుతూ ఉన్నా కానీ అలా ఉండిపోయి చివరి పడిపోయాడు. ఆ రాళ్ళ దెబ్బలకు పడిపోయాడు. సంపేషం ఇక అయిపోయాడు అనుకున్నా. ప్రియమైన దేవుని యొక్క వాక్యం కోసం వెళ్ళినప్పుడు అపోస్తలులకు ఎదురైంది సమస్య. కొట్టేశారు. అపోస్తలుల పౌలును కూడా ఈయన కూడా ఏం చేశారు? కొట్టేశారు. మనం చదువుకున్నాం ఇందాక. ఈసుకోబోయారు, చెరసాలు వేశారు. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇవన్నీ ఎలా ఉన్నాయి? సువార్త వెళ్ళినప్పుడు సుఖం ఉందా? సుఖం లేదు. మనం అనుకుంటాం దైవసేవకులు అన్ని ఫెసిలిటీలే ఉంటాయి వాళ్ళకు, అంత మంచి ఫుడ్డే తింటారు వాళ్ళు, అంత ఏసులో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కార్లో తిరుగుతారు. అన్ని ఫ్లైట్ వెళ్ళిపోవడమే వాళ్ళ పని. మళ్ళా వాళ్ళ కష్టం లేదనుకుంటారు. వాళ్ళకి వచ్చే కష్టము ఒక్కోసారి జీవితాన్ని మూసిపోతాయి, అర్థాంతరంగా జీవితం పోతారు. రీసెంట్గా మీరు కూడా చూసే ఉంటారు న్యూస్. ఒక యవ్వన కుటుంబం జరిగిన సంఘటన, భర్త చనిపోయారు. ప్రియమైన దేవుని పిల్ల అంటే జీవితమే తారుమారు అయిపోతారు. అపోస్తలులకు ఎదురైంది కష్టాలు. ఎందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు? కష్టాలు ఎందుకు కావాలనుకున్నారు? కష్టపడితే సుఖం ఉంది తర్వాత. ఇది మేలే అని వాళ్ళకి తెలిసింది. చాలామంది ఈ మాట విన్న తర్వాత ఇన్ని బాధలు మాకెందుకు, మేము ఓన్లీ విశ్వాసంగా ఉంటాము, దైవసేవకులకు సపోర్ట్ చేస్తాము, కానీ మేము ఈ బాధలో మేము రాము అని తగ్గిపోతారు. నేను కూడా కొంతమంది మాట విన్నాను. నేను వెనక నుండి ప్రోత్సహిస్తాను, కానీ నేను డైరెక్ట్ రంగంలో దిగాను మాట చెప్పడానికి అని ఇలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. బాగానే ఉంది. ఇంకా చెప్తాను కొద్దిగా. దైవసేవలకి దెబ్బలు, దైవసేవలకి బాధలు కదా, మేము సపోర్ట్ చేస్తాం కదా సార్ అనుకుంటాం కదా. వీళ్ళకి కూడా వచ్చిన సమస్య ఒక సందర్భం చెప్తాను. ఇదే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం. వారు అంపిపోలి అపోలోనియ పట్టణమును మీదుగా వెళ్ళి
తెస్సలోనికకు వచ్చి తెస్సలోనికకు వచ్చింది. అక్కడ తెస్సలోనికి వచ్చిన తర్వాత సంఘటన వాళ్ళు రోజులకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 విశ్రాంతి దినములు సువార్త ప్రకటించారు సమాజం అంతా. ఇక కొంతమంది ఏ పని చేయకుండా కొంతమంది తిరుగుతూ ఉంటారు, రౌడీలుగా తిరుగుతూ ఉంటారు, దుష్టులు. ఇలాంటి వాళ్ళని పోగు చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయిన దొరకకుండా ఉన్నారు. వీళ్ళు కొట్టినవే మళ్ళీ స్వార్థ చెప్తా ఉన్నారు. పట్టుకోవాలి, చంపాలి ఆలోచన చేసి ఈ తెస్సలోనికలో ఒక ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ఇంట్లో వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు చేర్చుకున్నారు. చూడండి తర్వాత వారిలో కొందరు 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమంతా అల్లరి చేయొచ్చు. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేశారు. ఇంటి మీదకి వెళ్ళిపోయారు. ఎవరి ఇంటి మీద అంటే యాసోను ఇంటి మీదకి వెళ్ళిపోయారు. ఎందుకు యాసోను ఇంటి మీదకి వెళ్ళిపోయారంటే యాసోను ఇంట్లో వీళ్ళు ఉంటారు. ఈ యాసోను అనే భక్తిపరుడు వీళ్ళిద్దరిని చేర్చుకున్నారు. అక్కడికి వెళ్ళి దొరుకుతాడు, ఆ ఇంటి వాళ్ళ దగ్గర దొరుకుతాడు. కానీ ఈ విషయం ఏంటంటే దేవుడు వీళ్ళు ఆ సమయానికి పోయేసరికి వాళ్ళు లేరు ఆ ఇంట్లో. తర్వాత వచ్చిన అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, ఇక్కడ భక్తులు కాదు, ఎవరినైతే భక్తులు ఇంటికి చేర్చుకున్నారో, ఎవరైతే సపోర్ట్ ఇస్తా ఉన్నారో, ఈ దైవసేవలు ఆ సమయంలో లేరు, బయటికి పని మీద. వాళ్ళు చిక్కవలసింది, వాళ్ళు ఈడ్చుకోవాల్సింది, వాళ్ళ ప్లేస్లోకి ఎవరు ఈడ్చుకోబోతున్నా అన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు యాసోను కొంతమంది. కష్టం వచ్చింది, కష్టం వస్తుంది, దైవ సేవలు వస్తుంది, దేవుడి సేవలు సపోర్ట్ చేసే వాళ్ళకి వస్తుంది. ఈ భాగాల వల్ల మీకు తెలియాల్సింది ఏంటంటే వాక్యం చెప్పే వాళ్ళకి ఉంది కష్టం, సపోర్ట్ చేసేటువంటి మాకు కూడా కష్టం ఉందని మనం గ్రహించాలి. ఎందుకు ఈ కష్టపడాలి, కష్టపడితే తర్వాత ఉంది సుఖం ఉంది, ఆ సుఖం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క విషయాల ద్వారా మీకు తెలియవలసినటువంటి ఆవశ్యకత మరి ఎందుకు మేము ఆలోచిస్తూ ఉన్నామంటే, దీని ద్వారా మీకు ఏం తెలియజేయాలనుకుంటా ఉన్నామంటే, ఇదిగో కష్టపడితే ఈ భూమి మీద ఈ జీవిత కాలంలో నా జీవిత కాలంలో మనం ఒకవేళ సుఖపడితే కష్టాలకు వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ కొద్ది కాలంలో మనం ఓడ్చుకొని ఒకవేళ ఓపికతో కష్టములు దేవుని కోసం అనుభవిస్తే సుఖవంతమైనటువంటి స్వర్గం ఉంది. ఇది దేవుడు చెబుతున్నాడు. ఈ ఉపదేశం మనకు దేవుడు చేస్తా ఉన్నాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. చివరిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశము విడిచిపెట్టక గట్టిగా పట్టుకోను. ఇప్పుడు మీకు ఉపదేశం విన్నారు. మీరు ఏ ఉపదేశం విన్నారు? కష్టపడతారా, సుఖపడతారా? కష్టపడితే తర్వాత సుఖం ఉందని దేవుడు చెప్పారు, సుఖపడితే తర్వాత కష్టంలోకి వెళ్ళిపోతామని దేవుడు చెప్పారు. ఉపదేశము విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోను. అది నీకు జీవము గనుక, అది ఎందుకంటే అది నీకు జీవం కనుక దాన్ని పొంది ఉండము. ఈ బైబిల్ పాఠాలన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇవన్నీ మీరు ఎందుకు పొందుకోవాలంటే మీకు జీవం కనుక. మీరు అందులో వెళ్ళాలంటే ఈ మాట ప్రకారంగా నడుచుకోవాలి. కాబట్టి ఇవే సంగతులు మీకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని ఎందుకు రేపుతున్నామంటే, ఇదిగో జీవము, అది మాకు దక్కాలి, అది మనకు మిస్ కావాలి. భూమి మీద ఎలాగో కష్టపడతాం మన కోసం, ఈ జీవితంలో పరలోకం కోసం మనం కష్టపడాలి. కొన్ని సందర్భాల్లో ఓపిక ఉండదు, ఇక నేను చేయలేనేమో అనిపిస్తుంది. ఈ బాధని తట్టుకోలేను, అసలు నేను గతంలోనే బాగున్నాను, సంతోషకరంగా ఉంది నా లైఫ్ అని వెనక్కి తిరుగుతాయని వద్దు, కష్టపడదాం, తర్వాత సుఖం ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రోజు అపోస్తులే బాధ అనుభవించి కూడా సంతోషంగా బయటకు వచ్చేసారు. పౌలు గారు
ఈడ్చి కొట్టినప్పుడు ఆయన తర్వాత పత్రికల్లో ఏమన్నాడు? నా మట్టుకు బతుడైతే క్రీస్తు, చావైతే నాకు లాభం, నాకు నష్టమైతే నాకు లాభమే, నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. ఆ బహుమానం కోసమే పరిగెత్తా ఉన్నాను. ఎన్నిసార్లు కింద పడినా కానీ, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ, ఎంతమంది నన్ను చేర్చుకున్నా లేదా ఎంతమంది తృణీకరించినా ఆ బహుమానం నాకు కావాలి. అదే మీరు చివరి అదే దిక్కు. ఈ భూమి మీద ఉన్నవన్నీ శాశ్వతం కాదు. ప్రేమైన దేవుని పిల్లలు, కష్టపడతావా సుఖపడతావా? ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని కోసం కష్టపడదాం, నిత్య జీవాన్ని మనం వెళ్ళిపోదాం. ఒక పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకవిశ్వాసినిగా ఈ ప్రేమతో తెలియజేసుకుంటాం. మహోన్నతుడివైన మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, మీరు మాకు ఉపదేశించేటువంటి ఈ యొక్క మాట నాయన జీవం గలది. ఇలాంటి విషయాల తండ్రి నీవన్నీ మేము తెలుసుకోవాలి, కొన్ని ఉండాలి. ఈ యొక్క భూమి మీద నాయన ఈ జీవితకాలంలో తండ్రి మేము మా కోసం కష్టపడితే తర్వాత సుఖం ఉంది నాయన. ఈ జీవితంలో ఒకవేళ మేము సుఖపడితే యాతన వేదన ఉంది నాయన. ఈ పిల్లలను మరొకసారి నేను జ్ఞాపకం చేశాం. ఇదిగో తండ్రి, వారి యొక్క విశ్వాసాలను తండ్రి వృద్ధిపరచమని కొలుకొలుస్తున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను విడిచిపెట్టకుండా నిత్య జీవం కోసం ఆయన ప్రయాసపడినట్లు తండ్రి సంతోషంతోనే తండ్రి ఈ స్వల్ప బాధలు అనుభవిస్తూ మీ ఎదుట నాయన నిలవబడడానికి నాయన సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఇంకా మేము నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం చాలా ఉంది నాయన. వాటన్నింటిని కూడా మీరే మాకు బోధించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.